నమస్తే అందరికి, నేను మీ యత్విక్. ఈ వీడియోలో అమ్మవారికి పానుపు ఎలా వేస్తారో చెప్తాను. మంచం పైన బియ్యం వేసి గరగలను వాటిపైన పెట్టి అమ్మవారికి చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ధూప దీపాలతో నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు అన్ని నైవేద్యం పెట్టి సాంబ్రాణి ధూపం బాగా వేసి దండం పెట్టుకుని హారతి ఇస్తాము. అందరూ వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో మరడమ్మ తల్లికి జాగరణ మరియు పానుపు వేస్తారు. మా తాతయ్యలందరూ వస్తారు, మామయ్యలు కూడా వస్తారు. పానుపు అయ్యాక ఆ గరగలను మళ్ళీ డప్పులతో మా చిన్న తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఆ గరగలను మేము మా తలపైన పెట్టుకున్నాము. నేను మా తమ్ముడు కూడా పెట్టుకున్నాము. ఆ అమ్మవారి ఆశీర్వాదం మాకు దొరికింది. చూసారా నేను ఎలా తలపైన పెట్టుకున్నానో? ఆ గరగలన్నీ మా చిన్న తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నాయి. మా చిన్న తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక మళ్ళీ మా పెద్ద తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాయి. ఈ పానుపు చింతపిల్లి వారి ఇంట్లోనే జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మేమందరం ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి జాతరకు వెళ్తాము. మేము ప్రతి సంవత్సరం పెద్దాపురంలో ఉన్న శ్రీ మరడమ్మ తల్లి గుడికి కూడా వెళ్తాము. అదే వేటలపాలెంలో ఉన్న మరడమ్మ తల్లి గుడికి కూడా వెళ్తాము. పానుపు అంతా చాలా బాగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఆ గరగల వాళ్ళకి ఇచ్చేసి మా పెద్ద తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాము. మీరు ఎప్పుడన్నా ఇలాంటివి చూసారా? మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ యత్విక్ చెప్తే వినాలి. ఇలాంటి వీడియోస్ ముందుకి తీసుకొస్తాము. బాయ్.